తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఒకసారి దయచేసి మన యూ న్యూస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, మన తెలంగాణ మేన బామ్మరిది మంచిగా చూసుకో. ఎవరిని అంటాడు? తీన్మార్ మల్లన్న అంటాడు. తిరుపతి సిద్ధు అట మన తెలంగాణ మేనబామ్మారిది అనే ట్యాగ్ లైన్ ఇచ్చిండట. ఏది మన తీన్మార్ మల్లన్నకు. ఇక అది పక్కన పెడితే తప్పకుండా యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రేపు ఒక్కరోజు గడిస్తే ఎల్లుండి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్. తప్పకుండా గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు 3 జిల్లాలకు సంబంధించిన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించిన 4,60,000 మంది పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మీ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోండి. అదేవిధంగా బరిలో ఉన్న అభ్యర్థులను, వారి ప్రవర్తనను, వారి క్యారెక్టర్ని ఒక్కసారి విశ్లేషణ చేసుకొని ఎవరికి ఓట్లేస్తే పట్టభద్రుల గౌరవం పెరుగుతుంది, ఎవరిని ఓడిస్తే పట్టభద్రులు భద్రంగా ఉంటారనేది ఒక్కసారి లిస్ట్లో ఉన్న వారి పేర్లను చూడండి. బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుండి బ్లాక్ మెయిలర్, స్వతంత్ర అభ్యర్థులుగా బక్క జెడ్సన్, అదేవిధంగా మరో స్వతంత్ర అభ్యర్థిగా అశోక్, వీళ్ళున్నారు. వీళ్ళలో బ్లాక్ మెయిలర్ తప్పించి ఎవరైతే బ్లాక్ మెయిలర్ ఉన్నారో, తీన్మార్ మల్లన్న అనే బ్లాక్ మెయిలర్ ఉన్నారో, ఆ బ్లాక్ మెయిలర్ని తప్పించి బిట్స్ పిలానిలో చదివిన రాకేష్ రెడ్డికి మీ ఓటును, మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి చట్టసభల్లో ఒక విద్యావంతుణ్ణి, ఒక సంస్కారం ఉన్నోని, ఓ దందాలు తెలియనోన్ని కూర్చోబెట్టి శాసన మండలి పరువుని మీరు మరింతగా పెంచాలని కోరుకుంటున్నాం. బ్లాక్ మెయిలర్లకు అక్కడ చోటు కల్పిస్తే భవిష్యత్తులో మరింత అద్మానమైన స్థితిలో ఉంటారు ఖచ్చితంగా పట్టభద్రులు. కాబట్టి బ్లాక్ మెయిల్ను ఓడిద్దాం, విద్యావంతులను గెలిపిద్దాం. ఇక ఒక్కసారి మనం మార్నింగ్ న్యూస్ లో కామెంట్స్ చూసుకుంటే, గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, జై తెలంగాణ. శ్రీ అంశు గుడ్ మార్నింగ్. ఇక పవన్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న అంటే గుడ్ మార్నింగ్ పవన్. ఇక అన్న బీఆర్ఎస్ విన్ అయ్యే ఛాన్స్ ఉందే ఎమ్మెల్సీలో. ఖచ్చితంగా బీఆర్ఎస్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటది. బీఆర్ఎస్ నుండి నిలబెట్టిన రాకేష్ రెడ్డికి విన్నింగ్ ఛాన్స్ ఉంది. దాన్ని ఏ విధంగా అనేది ఒకసారి ఎవరికి వారు ఆలోచించి ఓటేయండి. మంచి విద్యావంతుడు, సంస్కారం ఉన్నోడు, ఏ మాత్రం దందాలు తెలియనోడు. ఒక్కసారి రాకేష్ రెడ్డి గురించి ఆలోచించండి. గుడ్ మార్నింగ్ అన్న అని మల్లేష్ పెట్టిండు. గుడ్ మార్నింగ్ మల్లేష్. అదే విధంగా సందీప్ గుడ్ మార్నింగ్ అని పెట్టిండు. గుడ్ మార్నింగ్ సందీప్. ఇక జై తెలంగాణ అంటాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇక సోమవారం ఒక్కసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసినాక ప్రభుత్వం ఎన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడబోతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇక అది నా ఓటు రాకేష్ రెడ్డికే. ఎవరు? సతీష్ ముదిరాజ్. నా ఓటు రాకేష్ రెడ్డికే అని పెట్టిండు. తప్పకుండా వేయండి బ్రదర్. ఒక విద్యావంతుని గెలిపించినట్టు ఉంటది, ఒక విద్యావంతునికి శాసన మండలిలో స్థానం కల్పించినట్టు ఉంటది. ఇక దీన్ని ఒకసారి మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు తెర మీద తెలంగాణ సమస్యల పట్ల పోరాడడానికి, నిలబడడానికి మాకు ధైర్యం ఉన్నది, నిబద్ధత ఉన్నది. తెలంగాణ సమస్యల మీద కొట్లాడమని మీరు మాకు ఇస్తున్న బలాన్ని మేము ఒక ప్రోత్సాహంగా తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో మా ఆఫీస్కి సంబంధించి, మాకు సంబంధించి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఒకవేళ మా గొంతు ఈ తెలంగాణకు అవసరమని మీరు భావిస్తే, ఈ తెలంగాణ సమస్యల పట్ల చిల్క ప్రవీణ్ నిబద్ధతతో, నిజాయితీతో కొట్లాడుతున్నాడని మీకు అనిపిస్తే మా ఛానల్కి మీరు కొంత సాయం చేయాలండి. మీ సాయం కోసం మేము ఇక్కడ నెంబర్ పెట్టినాం. ఈ నెంబర్కి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. మీ వంతు సహకారాన్ని ఆశిస్తున్నాం. ప్రేమతో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ తెలంగాణ కోసం మరింత బలంగా ముందుకెళ్తామని మీకు హామీ ఇస్తున్నాం.